ఇంకొక అంశము ఖమ్మంకు సంబంధించినటువంటి దాంట్లో జలగం వెంకట్రావు పార్టీలో చేరిండు, వినోద్ చేరిండు, ఇంకోరో డాక్టర్ కూడా చేరిండు, గోంగూర వెంకటేశ్వర్లని. ముగ్గురు మధ్యన పోటాపోటీగా ఉంటే అక్కడ ఉండేటువంటి ఇద్దరు జిల్లా అధ్యక్షులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ఇది కాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలనేటువంటి అంశం కూడా చర్చ జరుగుతున్నది. అయితే నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చేటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు ఒక కొత్త ఎత్తుగడ వేస్తున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఖమ్మంలో నామా నాగేశ్వరరావుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయండి, టీడీపీ ఆంధ్రాలో బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నది కాబట్టి తెలంగాణలో కూడా టీడీపీ బీజేపీ కలిసి ఉంటే ఖమ్మంలో టీడీపీ అభ్యర్థి అయితే తొందరగా గెలవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ప్రచారాన్ని ఇప్పుడు షురూ చేసిర్రు. నిజంగా తెలుగుదేశం పార్టీకి గనక ఖమ్మంలో ఇవాళ పొలిటికల్ వాయిస్లో ఈ విశ్లేషణ ద్వారా చెప్తున్నటువంటి అంశం, ఖమ్మంలో గనక భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని నామా నాగేశ్వరరావు కానీ ఇంకా ఎవరికైనా సీట్ ఇస్తే గెలిచేటువంటి అవకాశం లేకపోగా, భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి 4 సిట్టింగ్లు ఇంకో 4, 5, 6 స్థానాల్లో పోటాపోటీ ఉండి గెలుస్తామనుకున్నటువంటి స్థానాల్లో గుండు సున్నా అయ్యేటువంటి అవకాశం ఉన్నది తెలంగాణలో. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎట్లయితే భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్నదో బీజేపీ పైన పూర్తి స్థాయి విమర్శ వచ్చింది. జనసేనతో పొత్తు పెట్టుకునేటువంటి అంశము జాతీయ పార్టీ చేసిందా, రాష్ట్ర పార్టీ చేసిందా, లేదంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక 3-4 నాయకులు కలిసి చేసినటువంటి కుట్రనా తెలియదు, లేదా చంద్రబాబు నాయుడు కుట్ర అనేటువంటిది మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. జనసేనతోటి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటేనే ఆంధ్రలో టీడీపీ పొత్తు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక కుట్ర ఏదైతే సాగిందో ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు విజయం సాధించాడు. కాబట్టి ఖమ్మంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీ స్థానం ఇస్తే కనుక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోదు. ఒక్క స్థానం కూడా గెలుచుకునేటువంటి అవకాశాలే లేవు. గెలుస్తాయి, బలంగా ఉన్నాయి అనుకున్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ సిట్టింగ్ ఉన్నటువంటి 4 స్థానాలతో పాటు మళ్ళా గెలుస్తామనుకున్నటువంటి ఒక 4-5 స్థానాలని బీజేపీ ఏదైతే ఆశపడుతుందో అవన్నీ పోగా అది ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే అన్నటువంటి పరిస్థితి పోతుంది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఖమ్మంలో కనుక తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంతో తెలంగాణలో ప్రజలు పూర్తి స్థాయిగా వెక్స్ అయిపోయినారు. బీజేపీకి ప్రత్యామ్నాయం అనుకున్నాం కానీ ఇది కాదు అనేటువంటి దశలోకి వెళ్ళిపోయారు. 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పెద్ద పొరపాటు ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ అదే పరిస్థితి. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేటువంటికి ప్రజలకు చెప్పుకోవడానికి ఒక లాజిక్ కూడా లేనటువంటి ఒక పొత్తు. బీజేపీ నాయకత్వం యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీతో కనుక పొత్తు పెట్టుకుంటే, మళ్ళీ ఖమ్మంలో పొత్తు పెట్టుకుంటే ఖమ్మం స్థానం ఓడిపోవడంతో పాటు తెలంగాణలో గెలిచే స్థానాలన్నీ కూడా గుండుసున్న అయిపోయి కింద మీద పోయేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడితే ఆంధ్రాలో బీజేపీకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు గెలవడం కోసం జనసేనలో పవన్ కళ్యాణ్కు మీకు ఏం గౌరవం ఉందో తెలియదు. పవన్ కళ్యాణ్ చెప్పినందుకు మీరు ఆంధ్రాలో పొత్తు పెట్టుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే అక్కడ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్తే ఆడుతున్నటువంటి బొమ్మ అనేటువంటి విషయం అర్థం కానటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఏ అవసరం ఉన్నా ఏం లేకపోయినా సరే ఆంధ్ర ఏవైనా అవనివ్వండి, ఆంధ్రాలో గెలుస్తారా ఓడిపోతారా, బీజేపీకి ఇచ్చే 4 సీట్లు 1 సీటు 2 ఎంపీలు 3 ఎంపీలో గెలిస్తే సొంతంగా పార్టీకి ఎంపీలు ఉంటారనుకోవచ్చు. కానీ ఖమ్మంలో గనక చంద్రబాబు నాయుడు మాట విని చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి లేకపోతే ఇంకేదో జరిగి అక్కడ తెలుగుదేశం పార్టీకి గనక ఇస్తే ఇప్పటికే అక్కడ 2, 3 స్థానాలు జనసేన పార్టీకి ఇచ్చి ఖమ్మంలో బీజేపీ లేదనేటువంటి అపవాదును మూడగట్టుకున్న బీజేపీ ఇవాళ బీజేపీ గుండుసున్న అవుతుంది. ఖమ్మం ఓడిపోతే ఓడిపోయింది కాదు, గెలవాల్సినటువంటి స్థానాలన్నీ కూడా ఓడిపోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మీరు ఒక అస్త్రం ప్రతిపక్షాలకు ఇచ్చేటువంటిది ఉంటుంది. చంద్రబాబు నాయుడు శిష్యులు అనుకునేటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి పక్కకు వచ్చి మిగిలిన పార్టీలో చేరితే ఇవాళ బీజేపీకి వచ్చినటువంటి అవసరం ఏముందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇదే చర్చ జరిగితే మాత్రం బీజేపీ గుండుసున్నాయి. అటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు అయాచిత బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్కి ఇచ్చినట్టు అయిపోతుంది. తెలంగాణలో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్కి ఇచ్చినట్టు అయిపోతుంది. ఇక ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశంలో కూడా అంతే. ఇప్పటికే ప్రకటించినటువంటి 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కింద మీద పడుతుంది. 6 స్థానాల్లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మనుషులకే ఇస్తారంట. బీజేపీ జిల్లా అధ్యక్షులను తీసుకుపోయి టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ బీజేపీ పొత్తుంది కదా,
పొత్తుంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయాలి కదా. కానీ బైరెడ్డి వాళ్ళను వీళ్ళను అందరినీ టీడీపీలో చేర్చుకున్నారు. బీజేపీలకు మరి ఎక్కడ బుద్ధి ఉన్నది? బీజేపీలకు ఎక్కడ అపర చాణక్యులు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి నాయకులు ఉంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు భయపడతలేడు, బీజేపీని మింగేస్తున్నాడు అనడానికి ఒక ఉదాహరణ కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాలలో కర్నూలు జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరిని తీసుకుపోయి టీడీపీలో చేర్పించుకున్నాడు చూసిరా. అప్పటికే బీజేపీ నాయకులకు ఏమైనా చీము నెత్తురు ఉంటే చంద్రబాబు నాయుడుతో మాకు పొత్తు అక్కర్లేదని బయటకు వచ్చేటువంటి వాళ్ళు. కానీ చీము నెత్తురు లేనటువంటి నాయకత్వం ఆంధ్రలో ఉన్నది, జాతీయ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం కూడా అట్లాంటి పరిస్థితిలో ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే జనసేన బీజేపీతో కలిసిపోవచ్చు. ఇవాళ ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు ముందస్తు జాగ్రత్తగా తన మనుషులందరినీ బీజేపీలో చేర్పించుకున్నటువంటి వాళ్ళకే 6 టికెట్లు ఇచ్చేటువంటి ప్రయత్నము సాగుతున్నది అనేటువంటిది నిజము. నిజంగా బలమైనటువంటి నాయకులు అమిత్ షా, మోడీ అయితే మరి బీజేపీ కార్యకర్తలకు ఇచ్చి చంద్రబాబు నాయుడుకు హెచ్చరిక జారీ చేసి ఈ కార్యకర్తలను ఈ నాయకులను గెలిపించకపోతే నీ సంగతి చెప్తామనేటువంటి బెదిరిస్తారా లేకపోతే తలగుతారా అనేటువంటి విషయాన్ని చూడాలి. రేపు కనుక చంద్రబాబు నాయుడు మనుషులతోటే ఆ బీజేపీకి టికెట్ ఇచ్చి వాళ్ళు గెలిచిరు అనుకోండి, వాళ్ళంతా తెల్లారి మళ్ళీ చంద్రబాబు నాయుడు పాట పాడతారు, భజన చేస్తారు తప్పితే బీజేపీకి వచ్చేటువంటి ఏకాన లాభం మాత్రం ఉండదు. ఇది ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.